ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశంలో వేలాది విలువైన, అరుదైన, అమూల్యమైన పుస్తకాలకు నిలయమైన సరస్వతి మందిరం గురించి చెప్పుకోవాలి. సాంస్కృతిక, చారిత్రక నగరము తంజావూరులోని తంజావూరు ప్యాలెస్ ప్రాంగణమిది. మన దేశంలో ప్రాచీనమైన అతిపెద్ద సరస్వతి మహల్ గ్రంథాలయము ఇక్కడే ఉన్నది. తంజావూరు పట్టణంలోని సరస్వతి మహల్ లైబ్రరీ ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతి ప్రాచీన గ్రంథాలయము. ఈ గ్రంథాలయాన్ని 17-18 శతాబ్దాలలో నాయకరాజులు, మహారాష్ట్ర రాజులు ఈ గ్రంథాలయంలో వేల కొలది గ్రంథాలను సేకరించి భద్రపరిచారు. సుమారుగా 49,000 ప్రాచీన గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు కలిగిన అద్భుత సరస్వతి నిలయము ఈ సరస్వతి మహల్. తంజావూరు ప్యాలెస్లో ఉంటుంది సరస్వతి మహల్ గ్రంథాలయం. మన దేశంలో ప్రాచీన గ్రంథాలయం ఇది. తంజావూరు కేంద్రంగా పరిపాలించిన నాయకరాజులు ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. తరువాత మహారాష్ట్ర పాలకులు దానిని కొనసాగించారు. తెలుగు, తమిళము, కన్నడము మొదలైన భారతీయ భాషలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు, అమూల్య సేకరణలు ఇక్కడ సురక్షితంగా భద్రపరిచారు. ఈ గ్రంథాలలో కొన్నింటిని మాత్రమే చూసేందుకు పర్యాటకులకు అనుమతి ఉన్నది. తంజావూరు సంస్థానాన్ని పరిపాలించిన మరాఠా ప్రభువు సర్పోజీ గొప్ప విద్యావేత్త. వీరు అనేక కళాఖండాలను, ప్రాచీన గ్రంథాలను సేకరించి ఇక్కడ భద్రపరిచారు. నాయకరాజుల సమర్థ పరిపాలనా విధానాలు కొనసాగిస్తూ మరాఠా ప్రభువులు తంజావూరు అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 19వ శతాబ్దంలో తంజావూరు సంస్థానము ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్యంలో భాగమైనది. మరాఠా ప్రభువు సర్పోజీ తాను సేకరించిన విలువైన, అపురూపమైన శిల్పాలతోనూ, కాంస్య విగ్రహాలతో తంజావూరు ప్యాలెస్లో ఒక విశిష్టమైన మ్యూజియంను ఏర్పాటు చేశారు. విశేషమైన ఈ శిల్ప సంపదతో పాటు ఈ ప్యాలెస్లో ప్రధాన ఆకర్షణ తంజావూరు సరస్వతి పుస్తక మహల్. భారతీయ భాషలకు సంబంధించి 49,000కు పైగా పుస్తకాలు, అమూల్యమైన గ్రంథాలను ఇక్కడ భద్రపరిచారు. 17-18 శతాబ్దాలలో భారతీయ జీవనశైలి ఏ విధంగా ఉండేది, ఆనాటి పరిస్థితులు వివరించే చిత్రకళా ప్రదర్శన కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రాచీన వారసత్వ సంప్రదాయాలు కొనసాగిస్తూ ఆధునికమైన, సుసంపన్నమైన సంస్థానంగా తంజావూరు వృద్ధి చెందడంలో నాయకరాజులు, తరువాత మహారాష్ట్ర ప్రభువులు విశేషంగా కృషి చేశారు. వీరు సారస్వత అభివృద్ధికి, విద్యా వైజ్ఞానిక అభివృద్ధికి కృషి చేశారు. ముఖ్యంగా తెలుగు భాషకు సంబంధించి ఆముక్తమూల్యద, మహాభారతము మొదలైన తాళపత్ర గ్రంథాలు, మూల ప్రతులు తంజావూరు పుస్తక మహల్లో భద్రపరిచి ఉన్నవి. ముఖ్యంగా మన దేశంలో భారతీయ భాషలు, ప్రధానంగా ద్రావిడ భాషలపై పరిశోధన చేసేవారికి ఇది ప్రధాన ఆధార కేంద్రంగా ఉన్నది. తంజావూరులోని సరస్వతి మహల్ గ్రంథాలయం యొక్క విశిష్టతను ప్రస్తావిస్తూ ప్రముఖ విజ్ఞాన సర్వస్వము ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తంజావూరు పుస్తక మహల్ని భారతదేశపు విశిష్ట గ్రంథాలయంగా చెప్పింది. ప్రస్తుతం ఈ తంజావూరు ప్యాలెస్ భారత పురావస్తు శాఖ పర్యవేక్షణ, నిర్వహణలో ఉన్నది. ప్రస్తుతం ఈ ప్యాలెస్లో అనేక మరమ్మత్తు కార్యక్రమాలు జరుగుతున్నాయి. తంజావూరు పట్టణంలోని అద్భుత దేవాలయము, యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించబడిన చారిత్రక కట్టడము, బృహదీశ్వరాలయ సందర్శనకు వచ్చే పర్యాటకులు ఈ తంజావూరు ప్యాలెస్ను కూడా సందర్శిస్తారు. ఈ నెల 18వ తేదీ వరల్డ్ హెరిటేజ్ డే, ప్రాచీన కట్టడాల సంరక్షణ, పరిరక్షణ దినోత్సవం. ఈ సందర్భంగా తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని, ఈ తంజావూరు ప్యాలెస్ను సందర్శించడం జరిగింది. తంజావూరు కావేరీ పరీవాహ ప్రాంతంలో ఉన్న ప్రాచీనమైన, సుసంపన్నమైన, కళలకు నిలయమైన నగరం.
తంజావూరు ప్యాలెస్లో మహారాష్ట్ర ప్రభువు సర్పోజీ దర్బార్ హాల్ ఇది. ఉన్నత విద్యను, అనేక భాషలను అధ్యయనం చేసిన వీరు కళలు, భాషా సాహిత్యాల పరిరక్షణకు విశేషంగా కృషి చేశారు. ప్రధానంగా వీరి సేకరణలు భారతీయ భాషల పరిశోధనకు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. తంజావూరు ప్యాలెస్లోని ఈ ప్రత్యేకమైన కాంస్య విగ్రహాల ప్రదర్శన విభాగము విశిష్టమైన నటరాజ విగ్రహాలతో కొలువై ఉంటుంది. మన దేశంలోని వైవిధ్యమైన, విశిష్టమైన, ప్రాచీనమైన సాంస్కృతిక వికాసాన్ని గుర్తు చేసే ఒక విశిష్టమైన ప్రదర్శనశాల ఈ తంజావూరు ప్యాలెస్.